ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14, 15 వచనాలు. అందువలన మనమిక మీదట పసిపిల్లలమైయుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండినట్లుగా ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ప్రభువు మనకి ఈ వాక్యమును సరైన విధంగా ధ్యానించుటకు కృపా జ్ఞానమును దయచేయనుగాక. ఈరోజు మనం చదివినటువంటి వచనంలో దీనికి ముందు కొంత నేపథ్యాన్ని మనం చూడాలి. మనము చూసినప్పుడు ఈ 11, 12 వచనాలలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమకు వరకు అన్నది. అంటే పూర్తిగా ఎటువంటి విధంగా ఒక క్రైస్తవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చేత పిలువబడిన తరువాత మరి ఆయన యొక్క శిరసత్వం కింద ఉండి ఆయన శరీరానికి తగినటువంటి విధంగా అన్ని హంగులు సమకూర్చుకుంటూ మరి ఎదిగినటువంటి పిల్లల వలె పరిణితి చెందినటువంటి వారి వలె ఉండాలో ఆ విధంగా ఉండటం అనేటువంటిది 11, 12 వచనాలలో ఉంది. దానికి భిన్నంగా ఉన్నటువంటిది 14వ వచనంలో ఉంది. మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక అక్కడ ఎదిగినటువంటి వారు, సంపూర్ణతకు చెందినటువంటి వారు, క్రీస్తు యొక్క శిరసత్వం కింద ఉండుట అనగా ఆయనకు కలిగినటువంటి సంపూర్ణతలోనికి రాగలిగినటువంటి వారు అని అర్థం. ఇక్కడ దానికి భిన్నంగా ఉన్నటువంటిది ఎదగని వారు, చిన్నపిల్లల తత్వం కలిగిన వారు, అంటే ఎటువంటి విధంగా మరి ప్రభు యొక్క గుణములు, తర్వాత ప్రభావము, స్వభావము అవన్నీ వెల్లడిపరచుటలో ఎదగని వారు అని అర్థం. అందుచేత ఇది మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కింద ఉన్నటువంటి శరీరములోని అవయవములుగా పనిచేయాలి అంటే ఆ అవయవాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి ఎదగాలి. అలా ఎదగకుండా ఉన్నటువంటి పసిపిల్లలు కనుక ఉన్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోయే దినాలలో తన యొక్క మహిమను వెల్లడిపరుస్తూ పరలోకములోను భూలోకములోను తన ప్రభుత్వాన్ని నిర్వహించేటువంటి కార్యనిర్వాహకణలో ఆటంకాలు, అవరోధాలు కలుగుతాయి. అందుచేత ఈ పిలువబడి ఏర్పరచబడి ముందుగా నిర్ణయించబడిన వారందరూ కూడా ఎటువంటి విధంగా దేవుడు కోరుతున్నాడో ఆ విధంగా ఎదగాలనేటువంటిది పౌలు యొక్క అభిష్టం. సో దానికి మరి ఆ విధంగా ఎదగగలగటానికి చేయబడినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అంతకు మునుపు మనం చదివినటువంటి వచనాలలో చూసాం. కొందరిని అపోస్తలులుగా, ప్రవక్తలుగా, సువార్తికులుగా, కాపురులుగా, ఉపదేశకులుగా నియమించి వీరందరి ద్వారా పరిచర్య ధర్మము జరిగించగలిగేటట్లుగా దేవుడు నియమించి ఉంచాడు. అలా పరిచర్య ధర్మం జరిగించేటువంటి సందర్భంలో మరి వారికి ఇవ్వబడినటువంటి తలాంతుల ద్వారా సంఘంలోని సభ్యులందరూ కూడా చక్కగా క్రీస్తు యేసుకు కలిగినటువంటి సంపూర్ణతలోనికి రావాలనేటువంటిది తండ్రి యొక్క కోరిక. ఆ విధంగా కాకుండా ఇంకా ఎలా ఉండగలిగేటువంటి అవకాశం ఉన్నదో దానిని గురించినటువంటి హెచ్చరిక ఈ 14వ వచనంలో ఉంది. ఆ విధంగా మనం గనక లేకపోయినట్లయితే ప్రభు యొక్క మహిమను వెల్లడిపరచట్లోనూ ఆయన స్వభావాన్ని కలిగి రాబోయే దినాలలో ఆయనతో పాటుగా కలిసి రాజ్యం ఏలేటువంటి విషయాల్లోనూ అది సరైన విధంగా అతికే విధంగా ఉండదు. అందుచేత దానిని గురించిన హెచ్చరిక ఈ 14వ వచనంలో జారీ చేయబడింది. ఇక్కడ మనం చూసినట్లుగా మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరి స్వరక్తం చేత కడగబడినటువంటి మనందరం కూడా మొదటలో శరీర స్వభావం కలిగిన వారుగా ఉండే అవకాశం ఉంది. అయితే మరి బాప్తిజం పొంది ప్రభువును ధరించుకున్న తర్వాత ఆత్మను పొందిన వారమై ఆత్మ యొక్క ప్రభావం చేత దేవుని యొక్క జీవం ద్వారా ప్రతిరోజు ఆత్మలో నడుచుట అనేటువంటిది మనం అభ్యాసం చేయవలసినటువంటి ప్రక్రియ. ఆ విధంగా జరుగుతున్న సందర్భంలో చాలామంది ఆ కార్యానికి అంటే ఆత్మ చేత నడిపించబడేటువంటి వారుగా ఉండగలగటానికి చాలా అవరోధాలను ఎదుర్కొంటూ శరీర సంబంధంగానే ఇంకా జీవించగలిగే అవకాశం ఉంది.
అలా శరీర సంబంధులుగా ఉన్న వారందరూ కూడా దేవుని వాక్యంలో పసిపిల్లలని వ్రాయబడినది. చూడండి, మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చిన. ఆత్మ సంబంధమైన వారు ఎలా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవడి చేతనైనను వివేచింపబడడు. ఇక్కడ 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులలో కొంతమంది అటువంటి విధంగా లేరు. ఎలా ఉన్నారంటే పసిపిల్లల వలె ఉన్నారు. అందుచేత ఆత్మ సంబంధమైన విషయాలు వారు గ్రహించగలిగే విషయంలో వెనకబడిపోయినట్లుగా ఉంది. 3వ అధ్యాయం 2వ వచనం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులైనారు కాదా. సో ఈ పసిపిల్లలు లేక పిల్లలుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ రక్షణ పొందిన తరువాత ఆత్మచేత నడిపించబడేటువంటి అనుభవంలో వెనకబడిన వారుగా ఉండి ఇంకా శరీర సంబంధమైన తత్వంతో ఆలోచించేవారుగా ఉన్నారు. శరీర సంబంధం అంటే ఏదైతే మనుషులు ఆదాము హవ్వలు మరి మంచి చెడు అనేటువంటి జ్ఞాన వృక్ష ఫలంలోని తినటం ద్వారా జరిగినటువంటి స్వభావం, వచ్చినటువంటి స్వభావం, దాని ద్వారా వారు పాలు పొందినటువంటి స్వభావాన్ని బట్టి ప్రతిదాన్ని కూడా శరీర సంబంధంగా వివేచించుతూ ఆత్మ యొక్క నడిపింపుకు జొరబడనివ్వకుండా ఉండేటువంటి వారని అర్థం. అలాంటి వారిని ఉన్నటువంటి మనందరం కూడా ఆత్మచేత నడిపించబడి ప్రభు ఎటువంటి విధంగా నడిపించబడ్డాడో ఆయన స్వభావంలోనికి మనం ప్రతిరోజు పాలు పొందుతూ ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి అనుభవంలోనికి కలిగి ఉండాలనేటువంటిది మనందరం కూడా నేర్చుకోవలసిన విషయం. అలా మొదటి కోరింది 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి వారి వలె హెబ్రీ పత్రికలో కూడా కొంతమంది ఉన్నారు. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఇందుని గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చిన. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికి తగు. ఈ ఎదిగినటువంటి వారు లేక సంపూర్ణతలోనికి ముందుకు సాగుతున్నటువంటి బిడ్డల యొక్క ఒక గుణం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఇంద్రియాలు కలిగి వారు దేవుని దృష్టిలో ఏది సరైనదో అది గ్రహించగలిగిన వారుగా ఉంటారు. సో ఇక్కడ మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండగా, అంటే మొదటి కొరింథీలో చెప్పబడినట్లుగా కాకుండా, లేక 5వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13-14 వచనాల్లో చెప్పబడినట్లుగా కాకుండా వేరైన విధంగా, అంటే దేవుడు ఏ విధంగా కోరుతున్నాడో ఆ విధంగా ఎదగగలిగిన విధంగా ఉండాలనేటువంటిది కోరుతున్నాడు. అలా గనక పసిపిల్లల వలె ఉంటే ఏమవుతుంది అనేది చెప్తున్నాడు. మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ. ఈ మనుషుల మాయోపాయములు అనేటువంటి మాట, ఈ మాయోపాయములు అనేటువంటిది ఇంగ్లీష్లో ఒక మాట వాడబడినది, గ్రీక్ భాషలో కూడా ఒకటే మాట. అంటే మనము ఈ జూదం ఆడేటప్పుడు ఎప్పుడైతే ఈ దానిలో జూదంలో కొన్ని పావులను కదుపుతారు, ఆ పావులు వేసినప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ సంఖ్యకు ఆధారంగా వారి యొక్క ఆ ఆటలో ముందుకు సాగవలసి ఉంటుంది. వారు పెద్దవారు గనక ఆ పావులు ఏ విధంగా వేయాలో, ఏ సంఖ్య పడితే వారు గెలవగలరో ఆ విధంగా ఆ సంఖ్య పడేటట్లుగా వారు పావులు వేస్తారు. అది పిల్లలుగా ఉన్నప్పుడు ఆ విధంగా వేసేటువంటి వారు కానీ వేయలేరు. తర్వాత అనుభవం కలిగిన వారు వారికి ఏది ఉపయోగకరమో ఆ విధంగా ఆ పావులు వేసేటువంటి అవకాశం ఉంది. అది ఆ మాటకు అర్థం అక్కడ మాయోపాయం అంటే వారు గెలవటానికి ఎదుటి వారిని మోసపరిచేటువంటి విధానికి వాడబడేటువంటి సాధనం అని అర్థం మాయోపాయం అనే మాటకు అర్థం. అలా మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ.
ఈ మాయోపాయాన్ని ఉపయోగించి వంచుతారు. అంటే మనం ఓడిపోయేటట్లుగా చేసి ఆటలో తర్వాత తప్పు మార్గమునకు లాగు కుయుక్తి. సో ఈ వంచుట లేక వేరే మార్గానికి లాగేటువంటి యుక్తి, ఈ రెండు కూడా ఆ మాయోపాయాన్ని చేత చేస్తారు. కనుక ఈ జోదంలో ఏ విధంగా అయితే ఆరితేరినటువంటి జోదగాడు పావులను వేసే విషయంలో మరి నిర్పరితనం కలిగిన వాడుగా ఉంటాడో, ఆ విధంగా ఉండి ఈ క్రొత్తగా జన్మించి శిశువుల వలె ఉండి ఇంకా ఆత్మ సంబంధమైన విషయాలను వివేచించలేనటువంటి స్థితిలో ఉన్న వారందరినీ కూడా మోసం చేసి వారి కోరినటువంటి మార్గంలో నడిచేటట్లుగా చేస్తారు. అలా కొంతమంది మరి ఆ దినాలలో కూడా కొంతమంది బోధకులు ఉన్నారు. వారిని గురించి పౌలు మరి ఎఫెసీలో ఉన్న సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను గురించి వారిని హెచ్చరిస్తున్నాడు. వారిని గురించి 2 తిమోతిలోను, తర్వాత 2 పేతురులోను, తర్వాత యోధా పత్రికలోను అనేక రకాలుగా రాయబడి ఉన్నాయి. చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. తర్వాత అటువంటి వారిని గురించి చెప్తూ 5వ వచనం నుంచి ఈ విధంగా చెప్తున్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇటు వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరినవారు. ఎన్నే ఎంబ్రే అనువారును మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఇలా కొంతమందిని వారు చెరపట్టుకుని నడిపించేటువంటి వారుగా ఉన్నారు. తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుంచి, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడినది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేత మరలు గలుపుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా పసిపిల్లల వలె ఉన్నటువంటి వారిని ఈ విధంగా వారు నడిపించి మోసపరిచేవారుగా ఉన్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులమైండియు అటు వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడగను కదా. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. తర్వాత యూదా పత్రిక 12వ వచనం, వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలిపోయి ఫలము లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను ఉన్నారు. ఈ విధంగా 16వ వచనంలో కూడా వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఈ విధంగా ఉన్న కొంతమంది ఆ మాయోపాయముల చేత ఈ వంచనతో అనేక మందిని తప్పు మార్గమునకు నడిపించేటువంటి వారుగా ఉన్నారని చెప్తున్నాడు. ఇది అలా ఉంటూ అలా కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఆ విధంగా వారు చెప్పేటువంటి బోధకు అటు ఇటు కొట్టుకొని పోయేటువంటి అలల చేత ఎగరబట్టబడిన వారమై ఉన్నట్లుగా ఉండక, అంటే వీరందరూ కూడా ఇతరులను ఈ మాయోపాయముల చేత వంచి వారి వేరైన విధంగా వారికి బోధిస్తూ ప్రభువులో ఎదగకుండా వేరైనటువంటి మార్గంలోనికి ప్రవేశపెట్టేవారుగా ఉంటారు. ఉదాహరణకి వీరందరూ కూడా ప్రభువు మరి తను రాబోతున్నటువంటి దినాలలో వచ్చినప్పుడు, మహిమలో వచ్చినప్పుడు మనందరం కూడా లేవనెత్తబడాలని ఆయనతో పాటుగా కలిసి మరి పరలోకంలోనూ భూలోకంలోనూ రాజ్యం చేయడానికి కావలసినటువంటి విధంగా మనందరిలో కూడా ఆ పరిపూర్ణతలోనికి రావాలనేటువంటిది ఆయన కోరుతున్నాడు. వీరు ఈ తప్పు మార్గానికి ఏ విధంగా ప్రవేశపెట్టేవారుగా ఉంటారంటే
శరీర సంబంధమైనటువంటి విధంగా ఈ లోకంలో వారు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను తెలియపరుస్తూ వారు పసిపిల్లలుగా ఉన్నారు కనుక ఆత్మ సంబంధమైన వాటిని లేక ప్రభువు మనం పిలిచినటువంటి సంపూర్ణమైన ఉద్దేశాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్న వారందరినీ కూడా చెరపట్టి రకరకాలైనటువంటి బోధల చేత అటు ఇటు ఊగిసలాడేవారుగా చేస్తారు. అది ఆత్మ సంబంధంగా ఎంతో నష్టం. దానిని నిరోధించటానికే ప్రభు ఈ పరిచర్య ధర్మం జరిగించేటువంటి క్రమంలో అపోస్తలులు, తర్వాత ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులు వీరందరినీ కూడా నియమించాడు. వారందరి ద్వారా సంపూర్ణమైనటువంటి ఉపదేశాన్ని పొంది చక్కగా పరలోక సంబంధమైనటువంటి స్వభావంలో మనం ముందుకు సాగగలగాలనేటువంటిది మనం చూసుకోవాలి. అలా కాకుండా ఇక్కడున్నటువంటి విషయాలు లేక ఇక్కడున్నటువంటి ఉపకారములు లేక శరీర సంబంధమైనటువంటి మరి కొన్ని వసతులు లేక సౌకర్యాలు అనే వాటి మీద మన యొక్క గమనం కనుక ఉంచబడినట్లయితే మనందరం కూడా రాబోయే దినాలలో ప్రభువుతో కూడా కలిసి రాజ్యం చేయటానికి ఏలటానికి కావలసినటువంటి అంతరంగ స్వభావంలోనికి పాలు పొందలేము. ఎప్పుడైనా మనం ఆత్మ సంబంధమైన మనుషులంగా ఎదుగుతూ అంతరంగ స్వభావంలో మార్పు చెంది బాహ్య పురుషుడు కృషించుతున్నప్పటికీ అంతరంగ పురుషుడు దురంధనము నూతనపరచబడేటువంటి దానికి కనుక అడ్డంకిగా కనుక ఉన్నట్లయితే అది మనకు సరైనటువంటి బోధ కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ తాత్కాలికమైనటువంటి శరీర సంబంధమైన భూలోకములో ఉన్న ఆశీర్వాదాలు లేక కొన్ని ఉపకారములు కొన్ని మేలుల విషయమై ఆశ కలిగి మనము వారి వెంట కనుక వెళ్ళినట్లయితే మనలో ఉన్న అంతరంగ పురుషుడు బలపడడు. అంతరంగ పురుషుడు కనుక బలపడకపోయినట్లయితే మంచి చెడు అనేటువంటి వాటిని వివేచించి ప్రభు కోరిన విధంగా ఆత్మ సంబంధమైన వాటిలో మనం ముందుకు సాగలేము. దానిని బట్టి మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితం కుంటుపడుతుంది. అలా అయినప్పుడు ప్రభు వచ్చినప్పుడు మనం లేవనెత్తబడకుండా మరి దిగబడిపోయేటువంటి అవకాశం ఉంది. అది మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ఎంతో నష్టం. కనుక ఆ విషయాన్ని ఎవరు మనలను ఆత్మ సంబంధంగా ఎదగగలగటానికి తర్వాత పరలోక సంబంధమైన విషయాలను తెలియపరుస్తూ ఆత్మలో జీవించే విధానంలో మనకు తోడ్పడుతూ మనలను సరైన దారిలో నడిపించేటువంటి వారుగా ఉన్నారు అనేటువంటిది మనం గమనించాలి. ఎక్కడైనా బోధ మనకు ఈ లోక సంబంధమైనది కానీ శరీర సంబంధమైనది కానీ లేక తాత్కాలికమైనటువంటి మేలుని గురించి కనుక మాట్లాడేదిగా ఉన్నట్లయితే మనం జాగ్రత్తగా పరీక్షించుకొని ప్రభువు కోరిన రీతిలో ఆత్మ సంబంధమైనటువంటి అంతరంగ పురుషుడు బలపడగలగటానికి మనలో ప్రభు యొక్క శిలువ, దేవుని యొక్క శక్తి, ఆత్మచేత నడిపించబడుట ఈ విషయాలన్నిటిలో కూడా మనం సరైన జ్ఞానం కలిగి ఉండాలనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. దాని తర్వాత 15వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. సో ఇది ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో ఎదుగుదము అని రాయబడింది. సో ఈ క్రీస్తు వలె ఉండుటకు అనేటువంటి మాట మనం చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఇక్కడ మన ప్రభువుని గురించి చెప్పబడింది. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. దాని తర్వాత 17వ వచనంలో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. ఇక్కడ యేసుక్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములలో ప్రేమ కలిగి సత్యములో ఎదుగుదామని రాయబడినప్పుడు సత్యము చెప్పుచు అంటే యేసు ప్రభు ఏ విధంగా ఈ లోకములో ఉండగా నడిచున్నాడో ఆ విధంగా నడవటం అనేది అర్థం. ఇక్కడ ప్రభు ఈ లోకంలో ఉండగా ఆయన ఈ కృపను సత్యాన్ని తీసుకుని వచ్చి సత్యాన్ని ప్రకటిస్తూ జీవించాడు. తర్వాత మనుషులను ప్రేమించుతూ వచ్చాడు. ఆయన తండ్రి యొక్క ప్రేమను మనకు తెలియపరిచాడు. తండ్రి ఏ విధంగా మనలను ప్రేమించున్నాడో అదే విధంగా ఆ ప్రేమను మనకు తెలియపరుస్తూ వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించుట అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం. తర్వాత కనుక మనం చూస్తే 17వ అధ్యాయంలో 23వ వచనం.
వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహింపబడిన మహిమను వారికి ఇచ్చితిని. ఇక్కడ కూడా తండ్రి మనల్ని ఏ విధంగా ప్రేమించున్నాడో ఆ ప్రేమను తెలియపరుస్తూ తర్వాత మనము సంపూర్ణులుగా చేయబడటానికి ఏదైతే అవసరమో ఆ మహిమను మనకు అనుగ్రహించబడినట్లుగా చెప్తున్నాడు. తర్వాత 13వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 34వ వచనంలో మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకుందరా. నేను ఇక్కడ ఈ విధంగా తన ప్రాణాన్ని బలిగా అర్పించేటువంటి విధంగా ఆయన అంతం వరకు మనల్ని ప్రేమించున్నాడు. ఇక్కడ మనం ఎఫెసీ పత్రికలో చూస్తున్నటువంటి విధంగా అదే ప్రేమను మనం కూడా కలిగి ఉండాలనేటువంటిది మనం పౌలు చెప్తున్నట్లుగా అదేవిధంగా ప్రభువు కూడా వారి శిష్యులకు చెప్పి ఉన్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరును ఒకరినొకరు ప్రేమించండి. తర్వాత మనం చూస్తే 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్ట బద్దులమై ఉన్నాము. ఈ విధంగా మనము ఆ సహోదర ప్రేమను చూపించగలగటానికి తగినటువంటి విధంగా దానికి నమూనా, గురుతు, పరిమాణం, ప్రమాణం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ప్రేమించినటువంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ప్రేమించడం అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రేమించడం అనేటువంటిది నేర్చుకోగలిగినట్లయితే అది నేర్చుకోగలగటానికి కూడా దేవుడు మనకు తన కృప ద్వారా అనుగ్రహించాడు. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మొదటిలో మనకు అందరికీ కూడా దేవుడు ఏ విధంగా మనలను ప్రేమించున్నాడో, అందరినీ ప్రేమించున్నాడో, ఎప్పుడూ ప్రేమించున్నాడో, తర్వాత ఆయన సంపూర్ణతలోనికి రాగలిగేటట్లుగా ఆయన శిష్యులమని తెలియపరచబడగలిగే విధంగా మధ్యలో అవరోధాలు లేకుండా మరి ఎల్లప్పుడూ ప్రేమించున్నాడో అటువంటి ప్రేమను మనం ప్రేమించగలగటానికి మొదటిగా ఆయన ప్రేమ మన హృదయాలలో కుమ్మరిస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. దాని యొక్క అనుభవంలోనికి తీసుకుని రాబడినటువంటి మనందరం కూడా మరలా మనము ఆయన ప్రేమను ఇతరులకు చూపించగలిగేటువంటి విధంగా మనకు ఆత్మ సహాయపడతాడు, తోడ్పడతాడు. ఆయన యొక్క శిరసత్వం కింద ఉంటూ ఆయన జీవాన్ని ఈ ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి అనుభవాన్ని కలిగిన వారంగా ఉన్నట్లయితే ఆయన గుణములలో ఒకటైనటువంటి ఈ ప్రేమలో మనము అన్ని విషయాలలో కూడా ఆయనకు తగినట్లుగా మనము ఎదగగలిగే విధంగా చేయబడతాం. అలాంటిది కనుక లేకపోయినట్లయితే మనము ఆయన శిష్యులమని, ఆయన శరీరములో సరైనటువంటి విధంగా అతకబడలేదనేటువంటిది అర్థం. కనుక మనం ఆయన వలె ఉండాలి అంటే ఆయన శరీరంలో చక్కగా జతకట్టబడిన వారంగా చేయబడతాం. అంటే శిరస్సు ఏ విధంగా పనిచేస్తుందో ఆ శిరస్సు యొక్క అధికారం కింద అన్ని విషయాలలో కూడా మనం ఆ విధంగా ఎదగవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అది మనం గుర్తు చేసుకోవాలి. ఈ ప్రేమ కలిగి ఉండటం అనేటువంటిది మనం అందరినీ అన్ని విషయాలలో ఎల్లప్పుడూ ఎటువంటి అరమరేఖలు లేకుండా ప్రేమించడం అనేటువంటిది మనిషి యొక్క సహజ స్వభావానికి భిన్నం. అది మనలో సహజంగా లేదు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడినప్పుడు దాని యొక్క అనుభవంలోనికి తీసుకుని రాబడగలగటానికి మనకు ఆసక్తి కలిగిన కొలది ఆ విధంగా ఎదగాలి అనేటువంటి మరి మనసులో సరైనటువంటి విధంగా మరి యథార్థమైన మనసు కలిగి ఉన్న కొలది మనం ముందుకు సాగగలుగుతాం. ఆ విధంగా దేవుడు మనకు కృప చూపించగలుగుతాడు. తర్వాత సత్యము చెప్పుచు మన ప్రభువు ఈ లోకంలో ఉండగా నేను సత్యమునని చెప్తూ వచ్చాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. ఈ లోకము యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూచినప్పుడు మరి ఈ లోకము అబద్ధకుని కింద ఉన్నదని మనం చదువుతున్నాం. మీ తండ్రి అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునో అన్నాడు. ఆది నుంచి వాడు అబద్ధమునకు చెప్పేవాడుగా ఉన్నాడు, తర్వాత దాన్ని ప్రోత్సహించేవాడుగా కూడా ఉన్నాడు. చూడండి,
యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలో నెరవేర్చుకొరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడునయుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధకుడునో అబద్ధమునకు జనకుడునై అన్నాడు. అది అతని పని. సత్యం అనేటువంటిది లోకమును నడిపించుతున్నటువంటి అపవాది యొక్క కుతంత్రములలో నుంచి బయటికి రాగలిగి దేవుని యొక్క స్వభావాన్ని బయలుపరిచేదని అర్థం. చూడండి, ఇక్కడ 31వ వచనంలో చూస్తే 8వ అధ్యాయంలో, కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అంటే ఈ వాక్యములో దేవుని గురించి చెప్పబడినటువంటిది, దేవుడు మనిషిని సృష్టించుటలో చెప్పబడినటువంటి అనేక విషయాలు, అవన్నీ కనుక మనం గ్రహించగలిగినట్లయితే అవి మనకు ఈ లోకంలో ఉన్నటువంటిది, శరీరంలో ఉన్న మన స్వభావంలో నుంచి మనకు విడుదల కలుగు చేసి ఆత్మ సంబంధంగాను పరలోక సంబంధమైన విధంగాను జీవించగలగటానికి తోడ్పడతాయి. అది సత్యం. అందుచేతనే ఆయన నేనే సత్యమునని చెప్పాడు. అంటే పరలోకం నుంచి వచ్చినవాడు, తండ్రి యొక్క ఉద్దేశాలను బయలుపరిచినవాడు, తండ్రిని గురించినటువంటి విధంగా ఈ లోకంలో జీవించినవాడు, తండ్రి యొక్క ఉద్దేశాలను చక్కగా నెరవేర్చినవాడని అర్థం. అపవాది సత్యములో నిలవక, అంటే దేవునిలో నిలవక, తన సొంత మార్గాన్ని ఎంచుకొని అనేక మందిని కుయుక్తిగా నడిపించి వారందరూ కూడా దేవుని నుంచి దూరంగా ఉండగలిగినట్లుగా చేసినటువంటి వాడు అపవాది. దాని విషయాన్ని కూడా మనం చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలుగజేసిన. ఆ విధంగా అతడు అందరూ కూడా అబద్ధంలో నిలిచి ఉండగలిగేటట్లుగా, అంటే ఏదైతే అసత్యమో, తర్వాత తాత్కాలికమో, భూలోకమునకు సంబంధించినదో దానిలో నిలిచి ఉండగలిగేటట్లుగా చేసేటువంటి వాడు. ఈ సత్యము చెప్పుటగా అనంటే దేవుడు మనల్ని పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గురించి, తర్వాత దేవుడు మనుషులో ఉంచబడినటువంటి ఆత్మ ద్వారా ఆత్మ సంబంధమైన స్వభావంలోనికి, సారూప్యములోనికి, ఆ పరలోకపు దేశంలోనికి మనలో నడిపించేటువంటి విషయాలు సత్యాలు. అవి మనలో ఉన్న శరీర స్వభావాన్ని, లోక సంబంధమైన మనసును విడుదల కలుగు చేస్తాయి. ఎప్పుడైతే ఈ సత్యము దేవుని గురించినటువంటిది, ఆయన స్వభావాన్ని గురించినటువంటిది, ఆయన ఉద్దేశాన్ని గురించినటువంటిది, తర్వాత రాబోయే దినాలలో ఆయన చేయబోయేటువంటి విషయాలను గురించినటువంటిది మనకు తెలియజెప్పినప్పుడల్లా ఈ లోకంలో ఉన్న అనేక విషయాల నుంచి మనం విడుదల పొందగలిగిన వారంగా చేయబడతాం. దానిని మనం గుర్తెరగాలి. సంఘంలో చేర్చబడినటువంటి వారందరూ కూడా మరి కొంతమంది మాయోపాయాలంటే ఈ సత్యానికి భిన్నంగా ఉండేవి, మనల్ని ఇక్కడ జీవితానికి పరిమితం చేసేవి, మనము సృష్టించబడిన తర్వాత పిలువబడిన రక్షించబడినటువంటి ఉద్దేశాన్ని నుంచి వేరుపరిచే విషయాలన్నీ కూడా అసత్యాలు. ఆ విషయాలను మనం గ్రహించగలిగి దానిలో నిలిచుండి మరి సత్యం చెప్పుచు, అంటే ఒకరినొకరు హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఆ విధంగా ఉండాలనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. దీని విషయంలో మనం ముందుకు ఆ విధంగా సాగగలగాలనేటువంటిది దేవుని యొక్క తలంపు. దీనిని కూడా మనం జాగ్రత్తగా మనం ఆ విధంగా జీవించగలిగినప్పుడే మనం సత్యాన్ని చెప్పగలుగుతాం. ఆ ప్రేమ కలిగినప్పుడే మనము ఇతరుల విషయంలో మరింత భారం కలిగి, ఎవరైనా ఈ మాయోపాయాల చేత అటు ఇటుగా కొట్టుకొని పోడిన వారుగా ఉన్నట్లయితే వాని నుంచి మనం భద్రం చేసుకోగలిగే విధంగా కూడా చేయబడగలుగుతాం. దీని విషయంలో కూడా మనకి దేవుడు సహాయపడాలని కోరుకుందాం. ఈ విషయాలలో అంటే మొదటగా తప్పు మార్గంలో నుంచి మనం రక్షించబడుటకు, తర్వాత ఎదగగలుగుటకు, ఆ ఎదిగే తనంలో ఈ ప్రేమ కలిగి సత్యం చెప్పుటకు, ఎదగగలుగుటకు దేవుడు మనందరికీ కూడా కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీనిని మా కొరకు ఆశీర్వదించి మీ కృపలో మేము మీరు కోరిన రీతిలో మరి పసిపిల్లల వలె ఉండక ఎదగగలుగుటకు, ఆ ఎదుగుదలలో ప్రేమ సత్యము కలిగి ముందుకు సాగుటకు మాకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ రక్షకుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.